బయోకెమిస్ట్రీ పేపర్ 1. నేను ఈరోజు బయోకెమిస్ట్రీ పేపర్ 1 లోని యూనిట్ 2 గురించి చర్చించబోతున్నాను. యూనిట్ 2 రిసెప్షన్, ఐడెంటిఫికేషన్, రిజిస్ట్రేషన్ అండ్ బయోకెమికల్ పారామీటర్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్. పార్ట్ 1. Under Unit 2, first structure. Under that, first one, reception and registration. Second, biochemical parameters investigated. నిర్మాణము. 1 రిసెప్షన్ మరియు రిజిస్ట్రేషన్. 2 జీవ రసాయన పారామితులను పరిశోధించారు. జీవ రసాయన పారామీటర్లు ఏమిటో ఈ చాప్టర్ లో చూద్దాం. Reception and registration. When a patient approaches a doctor, patient is examined by doctor. Doctor records clinical history, notes the finding of his examination and orders to diagnostic tests. Diagnostic tests are ordered to be conducted or written over a format called as lab order form or requisition form. That means when a patient approaches to a doctor, doctor examines the patients and identify the patient's clinical history and findings of his exams and order to some diagnostic tests. These diagnostic tests conducted or written over a format is known as lab order form or lab requisition form. In Indian Republic, it is a part of the outpatient slip or prescription for outpatients and as a part of the case sheet in inpatients. Reception మరియు రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ ని నమోదు అని కూడా అంటాము. ఒక రోగి వైద్యుని సంప్రదించినప్పుడు రోగిని డాక్టర్ పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. డాక్టరు క్లినికల్ చరిత్రను నమోదు చేస్తాడు. అతనికి ఏ రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలో కనుగొని మరియు రోగ నిర్ధారణ పరీక్షలను ఆదేశిస్తాడు. నిర్వహించడానికి ఆదేశించిన రోగ నిర్ధారణ పరీక్షలు ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లేదా ల్యాబ్ అభ్యర్థన ఫామ్ అనే పిలువబడే ఫార్మేట్ మీద రాయబడతాయి. అంటే ఒక రోగి వైద్యుని దగ్గరికి సంప్రదించినప్పుడు ఆ రోగిని డాక్టర్ పరిశీలించి పరీక్షించి అతని యొక్క క్లినికల్ చరిత్రను నమోదు చేసుకొని అతనికి ఏ రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలో తెలుసుకొని ఆ రోగ నిర్ధారణ పరీక్షలను ఒక ఫార్మేట్ మీద రాసి ఇస్తారు. దానినే ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లేదా అభ్యర్థన ఫామ్ అని అంటాము. ఇది ఇండియన్ రిపబ్లిక్ లో అవుట్ పేషెంట్ ఏమో ఒక రకంగాను, ఇన్ పేషెంట్ ఒక రకంగాను ఉంటుంది. అవుట్ పేషెంట్ ఇచ్చేటువంటి స్లిప్ ని అవుట్ పేషెంట్ స్లిప్ లేదా అవుట్ పేషెంట్ ఫామ్ అని, దానినే మనము అవుట్ పేషెంట్ ప్రిస్క్రిప్షన్ అని, ఇన్ పేషెంట్ కి ఇచ్చేటువంటి స్లిప్ ని కేస్ షీట్ అని కూడా అంటాము. అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ is a patient whose clinical condition does not need hospitalization and is given treatment by patient staying at home itself and visiting the hospital as decided by the doctor. That means outpatient does not need hospitalization. Outpatient. అవుట్పేషెంట్ రోగి యొక్క క్లినికల్ పరిస్థితికి ఆసుపత్రి అవసరం లేదు మరియు రోగి ఇంట్లోనే ఉండి వైద్యుడు నిర్ణయించిన విధంగా ఆసుపత్రిని సందర్శించి తద్వారా చికిత్సను చేసుకునే పేషెంట్ ని అవుట్ పేషెంట్ అంటాము. అంటే అవుట్ పేషెంట్ రోగి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు. అవుట్ పేషెంట్ స్లిప్ is given to the outpatient and it contains the details of patient which are entered into the outpatient registrations. Case record is open to an inpatient and it is maintained by the staff nurse concerned. అవుట్ రోగి స్లిప్ ఇవ్వబడుతుంది.
అవుట్ పేషెంట్ రిజిస్టర్ లోకి రోగి యొక్క వివరాలను నమోదు చేస్తారు. కేసు షీట్ అనేది ఒక ఇన్ పేషెంట్ కు మాత్రమే తెరవబడుతుంది మరియు దానిని సంబంధిత స్టాఫ్ నర్సు నిర్వహిస్తుంది. Inpatient. Inpatient is a patient whose clinical condition needs hospitalization and is given treatment by patients staying in the hospital ward. That means inpatient should admit in a hospital and take the necessary treatment under the supervision of the doctor. Lab order form or lab request form. Lab order form or lab request form is the form on which lab tests are written. Inpatient. రోగి యొక్క క్లినికల్ పరిస్థితికి ఆసుపత్రి అవసరము మరియు ఆసుపత్రి వార్డులో ఉన్న రోగి చికిత్స పొందుతాడు. అంటే ఏ రోగి అయితే హాస్పిటల్లోనే చికిత్స చేయించుకోగలడో ఆ చికిత్సకు అటువంటి రోగిని ఇన్ పేషెంట్ అని అంటాము. ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లేదా ల్యాబ్ రిక్వెస్ట్ ఫామ్. ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లేదా ల్యాబ్ రిక్వెస్ట్ ఫామ్ ని ల్యాబ్ పరీక్షలు రాయబడిన ఒక రూపంగా చెప్పవచ్చును. Contents of lab request form. Lab request form contains all these details. Details such as the hospital address, name of the patient, age of the patient, sex, date, IP number or OP number, unit, etc. are written on the upper column of the lab order form. Investigations to be ordered are written in the lower column of the lab order form. ప్రయోగశాల అభ్యర్థన ఫారం యొక్క విషయాలు. ఆసుపత్రికి సంబంధించిన విషయాలు దీంట్లో రాయబడతాయి. ఆసుపత్రి చిరునామా, రోగి పేరు, రోగి వయస్సు, రోగి యొక్క సెక్స్ అంటే రోగి పురుషుడా స్త్రీయా అని, తేదీ, ఐపిఓపి నెంబరు, యూనిట్ మొదలైన వంటి వివరాలు ల్యాబ్ ఆర్డర్ ఫామ్ యొక్క పైన భాగంలో రాయబడతాయి. రోగికి చేయవలసినటువంటి పరీక్షలు అంటే ఆదేశించవలసిన పరీక్షలు ల్యాబ్ ఆర్డర్ ఫామ్ యొక్క దిగువ కాలంలో రాయబడతాయి. ల్యాబ్ ఆర్డర్ ఫామ్ ఈజ్ లైక్ దిస్. ల్యాబ్ ఆర్డర్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. హియర్ ఇస్ ద ల్యాబ్ ఆర్డర్ ఫామ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ అవుట్ పేషెంట్ స్లిప్. అవుట్ పేషెంట్ కి ఇచ్చేటువంటి ల్యాబ్ ఆర్డర్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఆర్డర్ ఫామ్ ఫర్ ఇన్పేషెంట్. This is also known as case sheet. This is the upper part of the case sheet. ఇది ఇన్పేషెంట్ యొక్క ల్యాబ్ ఆర్డర్ ఫాము. దీనినే కేస్ షీట్ అని కూడా అంటాము. ఇది పైన ఉన్నటువంటి భాగము. This is the lower part of the inpatient case sheet. It contains details of the investigated tests and signed by investigated staff. ఇది ఇన్పేషెంట్ యొక్క కింది పార్ట్ అయినటువంటి కేస్ షీట్ లోని క్రింద భాగం. దీంట్లో పేషెంట్ సంబంధించినటువంటి టెస్టులు దాని చేసినటువంటి సిబ్బంది యొక్క సిగ్నేచర్స్ ఉంటాయి. రిసెప్షన్. Reception is the first point of contact with the laboratory medicine. It is the department where specimens requiring analysis are received. When a patient receives the lab order form from the doctor, he comes to the lab and hand over it to the lab assistant or technician of the reception. ఆదరణ. రిసెప్షన్ అనేది ప్రయోగశాల ఔషధాలలో పరిచయం యొక్క మొదటి స్థానం. విశ్లేషణ అవసరమైన నమూనాలను స్వీకరించే విభాగం ఇది. ఒక రోగి డాక్టర్ నుంచి ల్యాబ్ ఆర్డర్ ఫామ్ ను అందుకున్నప్పుడు అతను ల్యాబ్ కు వచ్చి రిసెప్షన్ లో ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ టెక్నీషియన్ కు అప్పగిస్తాడు.
lab assistant or technician. The person assigned the duty of reception is called reception area lab assistant or technician. He will have the duties like data entry, sample collection, labeling, and sorting of pathological samples like urine, blood, CSF, stools, and other body fluids. In this way, they provide support to the biomedical scientists, clinical scientists, and medical staff by doing data entry and pre-analytical preparation of the samples. ల్యాబ్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ రిసెప్షన్ విధిని కేటాయించబడిన వ్యక్తిని రిసెప్షన్ ఏరియా ల్యాబ్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ అని అంటారు. అతను డేటా ఎంట్రీ, నమూనా సేకరణ, లేబులింగు మరియు మూత్రము, రక్తము, సిఎస్ఎఫ్, మలము మొదలైన ఇతర శరీర ద్రావాలతో సహా రోగలక్షణ నమూనాల క్రమబద్ధీకరణ వంటి విధులను కలిగి ఉంటాడు. ఈ విధంగా వారు డేటా ఎంట్రీ మరియు నమూనాలను ముందుగా విశ్లేషించడం ద్వారా బయోమెడికల్ శాస్త్రవేత్తలకు, క్లినికల్ శాస్త్రవేత్తలకు మరియు వైద్య సిబ్బందికి సహాయాన్ని అందించిన వారవుతారు. దే మే ఆల్సో డూ బిల్లింగ్ కేస్ ద ల్యాబ్ ఈజ్ privately organized one. Reception area lab assistant should possess good communication skills, average computer skills, and familiarity with medical technology. When the lab order form is received in the lab, details are entered into the lab register. Samples are sent to different sections such as hematology, pathology, biochemistry, microbiology, immunology, etc. ప్రయోగశాల ప్రైవేటుగా నిర్వహించబడిన బిల్లింగ్ కూడా ల్యాబ్ అసిస్టెంటే చేస్తాడు. రిసెప్షన్ ఏరియా ల్యాబ్ అసిస్టెంట్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సగటు కంప్యూటర్ నైపుణ్యాన్ని మరియు మెడికల్ టెక్నాలజీతో పరిచయాన్ని కలిగి ఉండాలి. ల్యాబ్లో ల్యాబ్ ఆర్డర్ ఫామ్ వచ్చినప్పుడు వివరాలను ల్యాబ్ రిజిస్టర్ లో నమోదు చేయబడతాయి. నమూనాలను హిమటాలజీ, పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ మొదలైన వివిధ విభాగాలకు పంపబడతాయి. After reception and registration, patient is instructed to collect the sample himself or technician collect the sample required from the patient. For urine sample, the patient is given a plastic container and instructed to collect urine in it. In case of blood sample, technician collects specimen himself from the patient. Collection container is labeled properly. రిసెప్షన్ మరియు రిజిస్ట్రేషన్ తర్వాత రోగి నమూనాను స్వయంగా సేకరించమని లేదా సాంకేతిక నిపుణుడు రోగి నుండి అవసరమైన నమూనాను సేకరించమని ఆదేశిస్తారు. మూత్ర నమూనా కోసం రోగికి ప్లాస్టిక్ కంటైనర్ ఇవ్వబడుతుంది మరియు మూత్రాన్ని సేకరించమని ఆదేశించబడుతుంది. రక్త నమూనా విషయంలో అయితే సాంకేతిక నిపుణుడు రోగి నుండి నమూనాను సేకరిస్తాడు. సేకరణ కంటైనరు సరిగ్గా లేబుల్ చేయబడుతుంది. Each specimen is labeled for identification and specimen label contains details as name of the patient, OP or IP number, name of the test, type of specimen, etc. Specimen reception is not only done at specimen reception area, also in the doctor's chamber, outpatient clinics, patient and other units of hospital, medical or surgical camps, epidemics investigation camps, patient's home as the suitable necessities.
ప్రతి నమూనా గుర్తింపు కోసం లేబుల్ చేయబడుతుంది మరియు స్పెసిమన్ లేబుల్లో రోగి పేరు, ఓపీఐపి నెంబరు, పరీక్ష పేరు, పరీక్ష నమూనా రకం మొదలైన వివరాలు ఉంటాయి. స్పెసిమన్ రిసెప్షన్ ఒక స్పెసిమన్ రిసెప్షన్ ఏరియాలో మాత్రమే కాకుండా డాక్టర్స్ ఛాంబర్ లో అంటే డాక్టర్ గదిలోనూ, అవుట్ పేషెంట్ క్లినిక్ లోను, ఆసుపత్రిలోను, వైద్య లేదా శస్త్రచికిత్స శిబిరాలలోను, అంటువ్యాధుల దర్యాప్తు శిబిరాలలోను, రోగి యొక్క ఇంటిలోను మరియు ఇతర తగిన అవసరాల యూనిట్లలోను సేకరించబడుతుంది. Specimen collection is done by lab assistant, technician, nursing staff, biochemist, microbiologist, doctor, surgeon, or pathologist as the case of necessitates. స్పెసిమన్ సేకరణ అంటే నమూనా సేకరణ ల్యాబ్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ స్టాఫ్, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, డాక్టరు, సర్జను లేదా పెథాలజిస్ట్ చేస్తారు. Different types of specimens in addition to urine, blood, stools, sputum, semen, vaginal secretions and other body fluids like synovial, pleural, cerebrospinal, peritoneal, pericardial and amniotic fluids etc. Tissue specimens for histopathology are collected by the specialist concerned or his assistant under the supervision of the specialists. నమూనాలు మూత్రము, రక్తము, మలము, కఫం, వీర్యం, యోనిస్రావాలు అవే కాకుండా ఇతర శరీర ద్రవాలైనటువంటి సెనోవియల్, ప్లూరాల్, సెరిబ్రోస్పైనల్, పెరిటోనియల్, పెరికార్డియల్ మరియు అమ్నియోటిక్ ద్రావాలు మొదలైనవి. హిస్టోపెథాలజీకి కణజాల నమూనాలను సంబంధిత నిపుణుడు లేదా అతని సహాయకుడు నిపుణుల పర్యవేక్షణలో సేకరిస్తారు. Specimen collection unit is also called as central specimen unit since it is here that patient samples from different wards, clinics, departments and other hospitals arrive, sorted and sent to the appropriate laboratory with relevant information. It is a hub of pathology department. స్పెసిమన్ కలెక్షన్ యూనిట్ ను సెంట్రల్ స్పెసిమన్ యూనిట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ వివిధ వార్డులు, క్లినిక్లు, విభాగాలు మరియు ఇతర ఆసుపత్రులకు సంబంధించిన సమాచారంతో కూడినటువంటివి ప్రయోగశాలకు వస్తాయి. ఇక్కడ క్రమబద్ధీకరింపబడతాయి మరియు పంపబడతాయి. ఇది పెథాలజీ విభాగం యొక్క కేంద్రంగా ఉంటుంది. Registration. Registration is the process of entering the details of lab order form into lab register. Data entry into computer is also done. Separate lab software also available for the purpose. నమోదు. రిజిస్ట్రేషన్ అంటే ల్యాబ్ ఆర్డర్ ఫామ్ వివరాలను ల్యాబ్ రిజిస్టర్ లోకి నమోదు చేసే ప్రక్రియ. కంప్యూటర్లోకి కూడా డేటా ఎంట్రీ జరుగుతుంది. ప్రత్యేక ల్యాబ్ సాఫ్ట్వేర్ కూడా ఈ ప్రయోజనం కోసం అందుబాటులో ఉంది. ల్యాబ్ రిజిస్టర్. రిజిస్టర్ into which details such as date, IP or OP number, name of the patient, age, sex, ward, nature of the test, nature of the specimen, report findings are entered into the lab register. Lab register. Lab register లో తేదీ, ఐపిఓపి నెంబరు, రోగి పేరు, వయస్సు, లింగం, పురుషుడా స్త్రీయా అని, వార్డు,
పరీక్ష యొక్క స్వభావము, పరీక్షకు కావలసిన నమూనా రకము, నివేదిక ఫలితాలను నమోదు చేసిన వివరాలను పొందుపరుస్తారు. After testing the specimen, findings of the tests are entered into the lab register, signed by the technician in the column concerned, and report is submitted to the referring doctor confidentially. నమూనాను పరీక్షించిన తరువాత పరీక్షల యొక్క ఫలితాలను ల్యాబ్ రిజిస్టర్ లో నమోదు చేస్తారు. సంబంధిత కాలంలోని సాంకేతిక నిపుణుడు సంతకం చేసి నివేదికను సూచించే వైద్యునికి గోప్యంగా ఫలితాలను సమర్పిస్తారు. Here is a example of lab register form. ఇక్కడ ఒక ల్యాబ్ రిజిస్టర్ ఫామ్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. Let's see the questions in this chapter. First one, short answer type questions. Under that, first question, what is reception? What is reception? Reception is the first point of contact with the laboratory medicine. It is the department where specimens requiring analysis are received. When a patient receives the lab order form from the doctor, he comes to the lab and hand over it to the lab assistant or the technician in the reception. That is the answer of first question. Second one, what is registration? Under that, registration. Registration is the process of entering the details of lab order form into lab register. Data entry into computer is also done in this area. Third question, what is lab order form? Lab order form or lab request form. Lab order form or lab request form is the form on which lab tests are written. Contents of lab request form. Details such as hospital address, name of the patient, age of the patient, sex, date, OP number or IP number, unit, etc. are written on the upper column of the lab order form. Investigations to be ordered are written in the lower column of the lab order form. Fourth question, define lab register. Answer, lab register, the register which contains details such as date, IP or OP number, name of the patient, age, sex, ward, nature of the test, name of the specimen, report findings are entered is called as lab register. Fifth question, define outpatient. Outpatient is a patient whose clinical condition does not need hospitalization and is given treatment by patient staying at home itself and visiting the hospital as decided by the doctor. Sixth question, define inpatient. Inpatient is a patient whose clinical condition needs hospitalization. That means he has to admit in a hospital and is given treatment by patient staying in a hospital ward only. ఈ వీడియో లెసన్ లో ఉన్నటువంటి కొన్ని స్వల్ప సమాధాన క్వశ్చన్లు చూద్దాం. మొదటిది రిసెప్షన్. దీన్ని మనం తెలుగులో ఆదరణ అంటాం. రిసెప్షన్ అంటే ఏంటి? రిసెప్షన్ అనేది ప్రయోగశాల ఔషధాలలో పరిచయం యొక్క మొదటి స్థానం. విశ్లేషణ అవసరమైన నమూనాలను స్వీకరించే విభాగం ఇది. ఒక రోగి డాక్టర్ నుండి ల్యాబ్ ఆర్డర్ ఫామ్ అందుకున్నప్పుడు అతని ల్యాబ్ కు వచ్చి రిసెప్షన్ లో ల్యాబ్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ కు అప్పగిస్తాడు. రెండవ క్వశ్చన్, రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అంటే తెలుగులో నమోదు అంటాము. రిజిస్ట్రేషన్ అంటే ల్యాబ్ ఆర్డర్ ఫామ్ వివరాలను ల్యాబ్ రిజిస్టర్ లో నమోదు చేసే ప్రక్రియ. కంప్యూటర్ లోకి డేటా ఎంట్రీ కూడా జరుగుతుంది. ప్రత్యేక ల్యాబ్ సాఫ్ట్వేర్ కూడా ఈ ప్రయోజనం కోసం అందుబాటులో ఉంటుంది.
అది ల్యాబ్ ఆర్డర్ ఫామ్ అంటే ఏమిటి? ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లేదా ల్యాబ్ రిక్వెస్ట్ ఫామ్. ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లేదా ల్యాబ్ రిక్వెస్ట్ ఫామ్ అనేది ల్యాబ్ పరీక్షలు రాయబడినటువంటి రూపం. దీనిలో ఏమేం విషయాలు ఉంటాయి అంటే ఆసుపత్రి చిరునామా, రోగి పేరు, రోగి వయస్సు, రోగి యొక్క సెక్స్ అంటే అతడు పురుషుడా స్త్రీయా అని, తేదీ, ఓపీ నెంబర్ లేదా ఐపీ నెంబర్, యూనిట్ మొదలైనటువంటి వివరాలు ల్యాబ్ ఆర్డర్ ఫామ్ యొక్క ఎగువ కాలంలో రాయబడతాయి. దిగువ కాలంలో ఆదేశించబడిన పరీక్షలు ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లో ఉంటాయి. 4వ ప్రశ్న ల్యాబ్ రిజిస్టర్ అంటే ఏమిటి? తేదీ, ఐపీఆర్ ఓపీ నెంబరు, రోగి పేరు, వయస్సు, లింగం అంటే స్త్రీనా పురుషుడా అని, వార్డు, పరీక్ష యొక్క స్వభావము, పరీక్షకు కావలసిన నమూనా పేరు, నివేదిక ఫలితాలను నమోదు చేసిన వివరాలను ల్యాబ్ రిజిస్టర్ అంటాము. 5వ ప్రశ్న అవుట్ పేషెంట్ ని నిర్వచించండి. అవుట్ పేషెంట్ అంటే ఈ రోగి యొక్క క్లినికల్ పరిస్థితికి ఆసుపత్రి అవసరం లేదు మరియు రోగి ఇంట్లోనే ఉండి వైద్యుడు నిర్ణయించిన విధంగా ఆసుపత్రిని సందర్శించడం ద్వారా చికిత్స చేసుకొనవచ్చును. అటువంటి రోగిని అవుట్ పేషెంట్ అని అంటాము. 6వ ప్రశ్న ఇన్పేషెంట్ ని నిర్వచించండి. ఇన్పేషెంట్ అంటే రోగి యొక్క క్లినికల్ పరిస్థితికి ఆసుపత్రి అవసరము మరియు ఆసుపత్రి వార్డులో ఉన్న రోగి చికిత్స పొందుతాడు. దీనిని ఇన్పేషెంట్ అని అంటాము. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. In this video, we covered only one long question, that is write about reception and registration. It carries 6 marks. దీర్ఘ జవాబు రకం ప్రశ్నలు ఇవి 6 మార్కులు. ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంది దీంట్లో. రిసెప్షన్ మరియు రిజిస్ట్రేషన్ గురించి వ్రాయండి. ఈ రిసెప్షన్ రిజిస్ట్రేషన్ ని ఈ వీడియోలో మనం మొత్తం కవర్ చేయడం జరిగింది. జాగ్రత్తగా చదువుకొని రాయండి. This is the first part of the unit 2. Second part we will see in next video lesson. ఇది యూనిట్ 2 లోని ఫస్ట్ భాగం మాత్రమే, అంటే మొదటి భాగం మాత్రమే. రెండవ భాగాన్ని మనము ఇంకొక వీడియో లెసన్ లో విపులంగా చూద్దాము. I hope all of you understood. Thank you.